చేయడానికి ఆ టోపీ గడ్డం షెర్వానీ వేసుకొని అది తాలిబాన్ స్టైల్లో కనిపిస్తాడు. ఏమంటే నేను ముస్లిమ్స్కి ఛాంపియన్, ముస్లిమ్స్కి సేవియర్. ఇది పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ క్రియేట్ చేసుకొని దొంగ ఓట్లు పెట్టుకొని వీళ్ళ సామ్రాజ్యం చేస్తున్నారు. దొంగ ఓట్లు పెట్టుకున్నాను అన్నప్పుడు మొన్న మాధవీలత గెలుస్తానని చెప్పి ఆవిడ గట్టిగా చెప్తే మీరు గెలవదని ఎందుకు చెప్పారు? ఎందుకంటే దొంగ ఓట్లు మరి ఏరేయాల్సిన బాధ్యత మీది కూడా కాదు. వినండి, మాధవీలత పక్క పెట్టండి. నరేంద్ర మోదీ వస్తే కూడా అసదుద్దీన్ మీద గెలవడు అని చెప్పిన 21 lakh ఓట్స్లో 6,62,000 బోకస్ ఓట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియా ముందు పెట్టిన, సిఓ తెలంగాణ ముందు పెట్టిన, జిహెచ్ఎంసీ కమిషనర్ ముందు పెట్టిన, మీ మొత్తం ప్రెస్ ముందు పెట్టిన 6,62,000లో 1,00,000 బోకస్ ఓట్లు పోయినాయి. 5,50,000 అట్లనే ఉన్నాయి. మాధవీలత ఎక్కడి నుంచి గెలుస్తుంది తమ్ముడు? నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి గెలుస్తాడు? ఇది రియాలిటీ. నాకు ఆనందం ఏమై ఉన్నది అంటే, సంతోషం, తృప్తి ఇప్పుడు దాకా ఏమున్నది అంటే, హాఫ్ బ్యాటిల్ నేను వన్ చేసిన. ఏ రోజు 2009లో నేను ఓడిపోయిన తర్వాత బోకస్ ఓట్లు ఉన్నాయంటే ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడని చెప్తున్నాడని పబ్లిక్ అన్నది, గవర్నమెంట్ అన్నది, అథారిటీ అన్నది. ఇలా మొత్తం 100 out of 100 బోకస్ ఓట్లు తీస్తేనే మీరు గెలుస్తారని ఒక మాట. మాధవీకి లత కూడా చెప్తున్నా మీ ఛానల్కి త్రూ. మాధవీ లత నువ్వు ఎంతైనా కష్టపడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీ ఛానల్ త్రూ చెప్తున్నా మాధవీ లతకి, నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి. నువ్వు 25 years కూడా కంటెస్ట్ చేయి, నువ్వు ఓడిపోతావా? కానీ ఇవాళ నరేంద్ర మోదీ మీ చేతిలో ఉన్నాడు, అమిత్ షా మీ చేతిలో ఉన్నాడు. పోయి అక్కడ కూసో, స్పెషల్ టీంలకు అపాయింట్ చేయి. ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చేస్తా. ఆ ప్రూఫ్లు తీసుకొని మొత్తం సాఫ్ చేసేయి. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అవుతుంది. నువ్వు హైదరాబాద్ గెలుస్తావా, నేను నాంపల్లి గెలుస్తా. పాత బస్తీలో ఉన్న ఇద్దరు సోదరులు ఫిరోజ్ ఖాన్ గారిని అటు ఇటు వాయించేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు, ఏం చేయలేరు, ఏం చేయలేరు. వాళ్ళకు ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళకు భయం. 2009 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా గెలుపనేది చూడండి. దాని వల్లే కారణం. వినండి, మీరు ఎప్పుడైతే ఎంఐఎంకి ఓకే అని అంటారో అప్పుడు మీరు గెలుస్తారు. అది ఓకే చెప్పే సవాలే లేదు. నా జీవితం దానికోసమే అంకితం చేసిన, పూర్తి లైఫ్ అంకితం చేసిన. నేను పడే బాధ వేరే వచ్చే నా కొడుకు, నా కూతురు, మీ కొడుకు, మీ కూతురు ఇక్కడ ఫైట్ చేయాలంటే పడవద్దు. ఫేర్, ఫ్రీ ఎలక్షన్ కావాలి. ఆ మెయిన్ బేసే లేకపోతే ఎక్కడ అన్నా అంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ కూడా ఫేర్ అండ్ ఫేర్ జరగలేదని అంటారా? నథింగ్. లాస్ట్ టైం నాంపల్లిలో నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసిన, more than 60,000 బోకస్ ఓట్ల మీద కంటెస్ట్ చేసిన. దట్ ఈస్ ద ట్రూత్. ప్రూఫ్ ఇచ్చిన, అలిగేషన్ చేస్తలేను కిషోర్ గారు. విత్ వ్యాలిడ్ ఎవిడెన్స్ ప్రూఫ్లు చెప్తున్నా. లేకుంటే వాళ్ళకు ఆపోజిట్ పార్టీకు నాకు డిబేట్ కి రామను. ఎవరు నా మీద గెలిచినాడు? మాజీద్ హుస్సేన్, నువ్వు డిబేట్ కి రారా భయ్. అసదుద్దీన్, నువ్వు ముస్లిమ్స్కి ఛాంపియన్ కదా, ఇంత గడ్డం ఉన్నది కదారా, టోపీ ఉన్నది, షేర్వాణి. మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్ మీద చేయి పెట్టరా భయ్. మీ అయ్యా పెట్టినారు కదా చేయి. బాబరీ మస్జిద్ డెమాలిషన్లో నా చేతి లేదు అని పెట్టినారు కదా. ఆ రోజు అమానుల్లా ఖాన్ నీకు క్వశ్చన్ పెట్టినాడు, అరే నీ చేతి ఉన్నది బాబరీ మస్జిద్ డెమాలిషన్లో అంటే మక్కా మస్జిద్లో వచ్చి ఖురాన్లో చేపెట్టి నా చేతి లేదు అని చెప్పినావా కదా. అప్పుడు అమానుల్లా ఖాన్ క్వశ్చన్ పెట్టినాడు, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ క్వశ్చన్ పెట్టున్నాడు. లంగా దొంగ బోకసోట్లు లేకపోతే నువ్వు మక్కా మస్జిద్ వచ్చి చేయి పెట్టేస్తే మీ ఛానల్ ముందు చెప్తున్నా, అసదుద్దీన్ కడుపులో నా నెత్తి కాదు, అందరి ముందు కాలు మొక్తా. మీరు భగవద్గీత మీద మీరు చెప్పేదంతా కరెక్టే అని చెప్పగలరా? 100% చెప్తా. ఖురాన్ మీద చేయి పెట్టి ఇప్పుడు చెప్తా. మీ ఛానల్ ముందు ఇప్పుడు ఖురాన్ చేసి ఖురాన్ మీద చేయి పెట్టి చెప్తా. బోకస్ ఓట్లు లేకపోతే నేను రాంగ్ అని. ఖురాన్ మీద ఒట్టు బోకస్. ఇన్నాళ్ళుగా పోటీ చేస్తున్నప్పుడు మరి మీరెందుకు ఏరువేత బోగస్ ఓట్లు ఎందుకు మీరు తీసుకోలేకపోయారు? వాటిని బయట ఎందుకు తీసుకురాలేకపోయారు? 60,000 ఓట్లే దొరికినాయా? పాత బస్తీ మొత్తం మీద 6 లక్షల ఓట్లు దాదాపు ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో అవుట్ ఆఫ్ 21 lakhs 6,62 బోకస్. మరి నాంపల్లిలో 3 lakh ఓట్లలో 1 lakh బోకస్ ఉంటే 1 lakh ఇచ్చినాం. 40,000 డిలీట్ అయినాయి. ఓకే, 60,000 అట్లనే రిమైన్ అయినాయి. దానిలో లకూనా ప్రాబ్లం ఏమంటే సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, అప్పుడు స్టేట్లో మా గవర్నమెంట్ లేదు తమ్ముడు. గవర్నమెంట్ లేకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళు సెంటర్లో మోదీ దగ్గర కూర్చుంటారు, ఇక్కడ స్టేట్లో కేసీఆర్ దగ్గర కూర్చుంటారు, ఇప్పుడు నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటున్నారు. ఒక ఆర్డినరీ వర్కర్, ఒక ఒబీడియంట్ వర్కర్ నేను ఎట్లా డిలీట్ చేయాలి? అలిగేషన్ పెట్టలేను, ప్రూఫ్లు పెడుతున్నా.
కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తేనే బోగస్ ఓట్లు డిలీట్ అవుతాయి. వేరే వాళ్ళు డిసైడ్ అయితే కాదు. ఈ సిస్టంలో ఉన్న లకునా, దానికోసమే నా ఫైట్, జీవితం అంకితం చేసిన. 6th టైం ఎలక్షన్కి రెడీ అయిపోయినా, 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇలా మీ ముందు ఉన్నా, సేమ్ యాసతో ఉన్నా, సేమ్ భాషతో ఉన్నా, సేమ్ చార్మ్తో ఉన్నా, సేమ్ కమిట్మెంట్తో ఉన్నా, సేమ్ ఎంథూజియాజంతో ఉన్నా. ప్రజల మీద నమ్మకం ఉన్నది, అథారిటీ మీద నమ్మకం ఉన్నది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది, ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నది, అందరి మీద నమ్మకం ఉన్నది. ఇంకా గవర్నమెంట్ మీద ఎట్లా నమ్మకం? 100% ఉన్నది. ఎందుకని? ఒక రోజు లేస్తారు, లేపియాలే. ఎప్పుడు వస్తుంది టైం? ఎప్పటి నుంచి వస్తుంది? మా మాదిక కృష్ణకి చూడలేదు. 1994లో నేను నిజాం కాలేజ్ నుంచి వస్తుంటే ఒక ట్యాంక్ బండ్ మీద ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే మా నాన్నకి అడిగినా, వీడు ఎవరంటే, అరే ఒక దళిత్ లీడర్ అబ్బాయి ఫైట్ చేస్తున్నాడు అంటే, ఎవరి పేరు అంటే కృష్ణ, మంద కృష్ణ, తెలుగు కృష్ణ అన్న. ఓకే రైట్. ఇంక మళ్ళీ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కృష్ణ నాకు చూస్తే విప్లవం హీరో హిస్టరీలో వచ్చేనాడు. 32 years ఆఫ్ ఫైట్. ఫిరోజ్ ఖాన్ ఫైట్ మొదలు పెట్టిన 25 years నుంచి. సో ఫిరోజ్ ఖాన్ అంతిమ లక్ష్యం ఒకటేనా? ఎంఐఎంని ఎట్లాగైనా అంతం చేయాలి. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. అంతేనా? అంతేగాని ఎంఐఎంతో ఎక్కడ గొడవ లేదు. ఎంఐఎంకి ఏం నాది పర్సనల్ లేదు. వాళ్ళ కూతురికి నేను పెళ్లి చేసుకోలేదు, నా చెల్లెలకి వాడు చేసుకోలేదు, ఏం లేదు. రైట్. పొలిటికల్లీ నేను వచ్చిన రాజకీయంలో దానికోసమే. సిస్టమ్ చేంజ్ చేయాలి. ఓల్డ్ సిటీలో వాళ్ళ ముందు ఎవరు కూడా ఫైట్ ఎందుకు చేయరు? సింపుల్. బీజేపీ కూడా ఇంత గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయరు? ఎందుకు మాట్లాడలేదు? బండి సంజయ్ గారు మాట్లాడారు, వాళ్ళు కూడా చేశారు. 2 minutes. రాజా సింగ్ మీద ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు గోషాల్ మహల్లో? $1 million క్వశ్చన్. రైట్, సింపుల్. భయపడేమో ఏదైనా కానీ భయపడతారా? లొంగిపోతారా? వాళ్ళతో డీలింగ్ ఉన్నారా? వాళ్ళతో అడ్జస్ట్మెంట్ ఉన్నది. ఒక చిన్న లాజిక్. రాజా సింగ్ మీద ఎంఐఎం ఒక క్యాండిడేట్ని పెట్టలేనప్పుడు ఇటు పక్కన ఫిరోజ్ ఖాన్కి ఎదురుగుండా సేమ్ క్యాస్ట్కి సేమ్ మతానికి సంబంధించిన వ్యక్తిని నుంచోబెట్టి ఫిరోజ్ ఖాన్ ఎట్లాగైనా ఓడించాలి అని చెప్పి మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంది కదా, దాన్ని ఎందుకు మీరు మనసుకు తీసుకోవట్లేదు? నేను కమింగ్ ఓల్డ్ సిటీలో మాధవీలత కూడా ఫైట్ చేస్తుంటే, మాధవీలతకి మొత్తం సెంట్రల్ ఫోర్స్, సెంట్రల్ మినిస్టర్లు ఎందుకు రాలేదు? అవుట్ రైట్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? రైట్, ఓపెన్ $1 million క్వశ్చన్. రైట్, బండి సంజయ్ అక్కడ ప్రచారం చేస్తున్నాడు, ఓల్డ్ సిటీలో వచ్చి ఎందుకు ప్రచారం చేసి పోలేదు? కిషన్ రెడ్డి పక్కనే సికింద్రాబాద్లో ప్రచారం చేస్తున్నాడు, ఓల్డ్ సిటీలో ఎందుకు ప్రచారం? ఈ రకమైన ప్రచారమే బీజేపీను ఎంఐఎం కలిసి ఉన్నాయన్న ప్రచారమే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి ఉన్నాయన్న ప్రచారంకి దారి తీస్తోంది. సేమ్ అదే తీసుకొస్తోంది. దారి ఏం లేదు, ఇది ఓపెన్. అది ఓపెన్ కాదు కదా. నేను చెప్తున్నా కదా, అసదుద్దీన్ వచ్చి రేవంత్ రెడ్డి కాలు నాకుతున్నాడు, ఆయన నాకుపిస్తున్నాడు. ఇది ఓపెన్. మా స్టోరీ ఓపెన్. ఇది స్టోరీ ఓపెన్ కాదు, కానీ ఓపెన్ సీక్రెట్. సరే భయ్య, కాసేపు కొంచెం మనం ఎంఐఎం విషయాలు పక్క పెట్టి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఖాళీ చేస్తామని చెప్పి రాగానే అధికారంలోకి రాగానే చెప్పింది. సో ప్రస్తుతం పరిస్థితులు అయితే ఆల్మోస్ట్ ఆల్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం, పార్టీ గెలవాలని ఇన్నాళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలందరినీ కూడా పక్కన పెట్టేసేసి బీఆర్ఎస్లో నుంచి వచ్చే వాళ్ళకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వాళ్ళని అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు? ఏంటి ఇది? మీ కాంగ్రెస్ పార్టీలో ఇదే సంస్కృతికి నడుస్తుందా? నో, లిసన్. దీనిలో ఒక స్టోరీ ఉన్నది, అది మీకు లైవ్గా చెప్తాను. మాతో అయింది రియాలిటీ. రైట్, ఏ రోజు మున్గూడ ఎలక్షన్ అవుతుంది, బై ఎలక్షన్. మా శ్రవంతి క్యాండిడేట్ పోయి కాలు మొక్కుతుంది. మా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు నేను రేవంత్ అన్న అందరి ముందు, సీనియర్ లీడర్ ముందు ఒకటే మాట అన్నా, మన దగ్గర డబ్బులు లేవు, కానీ శ్రవంతి పోయి ఇట్లా కాలు మొక్కుతుంటే నాకు బాగా కనిపిస్తలేదు. ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇలా మన పరిస్థితి కేసీఆర్ ఇట్లా చేసేస్తున్నాడు. వాడు 200 కోట్లు పెడుతున్నాడు, ఆ బీజేపీ క్యాండిడేట్ 200 కోట్లు పెడుతున్నారు. మన దగ్గర పబ్లిక్కి అన్నం తినిపించడానికి డబ్బులు లేవు. మన శ్రవంతి పోయి దామోదర్ రెడ్డి కూతురు ఉన్న తర్వాత పోయి కాలు మొక్కుతుంది, మంచి కనిపిస్తలేదు అన్న, మన బండ్లు అమ్మేద్దాం, నా కారు అమ్మేస్తా, ఒక 30 lakhs వస్తుంది, నా తరఫు నుంచి డొనేషన్, అట్లా మనం అందరం కూర్చున్నాం కదా, అమ్మేద్దాం అన్నాం. ఓకే, సంథింగ్ హ్యాపెండ్. అది కార్లు